ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ నిరాశపరిచింది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ 2025 లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ అద్భుతంగా చేసినట్లు అనిపించినా అది విజయానికి సరిపోలేదు. దాంతో పాటు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలింగ్ లేకపోయిందనే చెప్పాలి. ఇక కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కు ఇది మొట్టమొదటి టెస్ట్ కావడంతో అందరి చూపు తనపైనే ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ ప్రముఖ కమెంటేటర్ సంజయ్ గిల్ ను విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 5వ రోజు ఆటలో గిల్ మరీ ఎక్కువ డిఫెన్సివ్ కెప్టెన్సీ చేశాడని, బౌండరీలు ఆపేందుకు చూశాడు తప్పితే అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేయలేదని విమర్శించాడు. లీడ్స్ లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చివరి రోజున మంగళవారం ఇంగ్లాండ్ 350 పరుగులు చేయాల్సి ఉండగా ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. బెన్ డకెట్ 149, జాక్ క్రేలీ 65 పరుగులు చేశారు. బెన్ స్టోక్స్ 33 పరుగులు చేశారు. భారతదేశం తరపున సర్దుల్ ఠాకూర్, ప్రసిద్ధి కృష్ణ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టుకు భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 465 పరుగులు ఆల్అౌట్ కాగా తొలి ఇన్నింగ్స్ లో భారత్ 6 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 9 క్యాచ్లను జారవిడిచింది. జట్టు తొలి ఇన్నింగ్స్ లో 6 క్యాచ్లను, రెండో ఇన్నింగ్స్ లో 3 క్యాచ్లను జారవిడుచుకుంది. ఇక ఇంగ్లాండ్ సైతం తొలి ఇన్నింగ్స్ గట్టి జవాబు ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో 465 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఓలీ పోప్ సెంచరీ సాధించాడు. టీమిండియా బౌలర్లలో బూమ్రా 5 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, ప్రసిద్ధి కృష్ణ 3 వికెట్లు పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా మంచి స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలు సాధించడంతో 364 పరుగులు స్కోర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 371 పరుగులు భారీ టార్గెట్ ఉంచింది. ఈ టోటల్ ను టీమిండియా కాపాడుకుంటుందేమో అనిపించినా అది జరగలేదు. ఇంగ్లాండ్ క్యాచ్లను వదిలేయడంతో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చాలా ఈజీగా టార్గెట్ ఛేదించింది.